హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా మరియు క్రిస్పీగా ఉండే పొంగనాలండి. మనం రెగ్యులర్గా దోశ పిండితో పొంగనాలు వేస్తూ ఉంటాం కదా. నేను ఈరోజు ఇడ్లీ పిండితో ఈ పొంగనాలను ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా వెజిటేబుల్స్ని యాడ్ చేసి ఈ పొంగనాలను ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి, అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ పొంగనాల తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా ఒక పెద్ద కప్పు ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నానండి. ఇది 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ ఒక కప్ తీసుకోవాలి. అలాగే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఒక కప్పు, అలాగే క్యాబేజ్ ఒక కప్ తీసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా ఫైన్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక రెమ్మ, పచ్చిమిర్చి 2, అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూద్దాము. గోధుమ పిండి ఒక కప్ తీసుకున్నానండి. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మీకు వీలైతే జీలకర్ర పొడిని యాడ్ చేయండి. పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి ఒక చిటికెడు, సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నాను. ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఉండలేవి కూడా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. గోధుమ పిండి అంతా కూడా ఇడ్లీ బ్యాటర్లో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని 1 బై 1 యాడ్ చేసుకోవాలి. పిల్లలు వెజిటేబుల్స్ని ఎక్కువగా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా మనం పొంగనాల్లో కానీ లేదా పునుగుల్లో కానీ ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మెల్లమెల్లగా వెజిటేబుల్స్ అన్నిటిని ఇష్టపడతారు. చూడండి, నేను వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను ఈ బ్యాటర్లో. ముందుగా క్యారెట్, అలాగే ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజ్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటిని 1 బై 1 యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు, ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువగా వేసుకోండి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. అలాగే చివరగా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువగా యాడ్ చేశానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పొంగనాలకి మనకు ఏ కన్సిస్టెన్సీ రావాలో ఆ విధంగా వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాము. మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే మరికొన్ని వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనము పొంగనాలను ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి. అన్ని గుంటల్లోని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి. ఈ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా బ్యాటర్ని తీసుకొని ఈ ప్రతి ఒక్క గుంటలోనూ కొద్దిగా మనం ఈ బ్యాటర్ని వేసుకోవాలి. తక్కువగా వేసుకోండి, మరి ఎక్కువగా యాడ్ చేయొద్దండి. ఈ విధంగా అన్నిట్లోనూ చక్కగా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి ఇవి బాగా ఉడకడానికి. అడుగున కూడా బాగా క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగునంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, అది మాత్రం మర్చిపోవద్దండి. కొన్ని నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూద్దాము. ఒకసారి స్పూన్తో ఈ విధంగా చెక్ చేసినట్లయితే చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు మరొక వైపుకి తిప్పుకొని వీటన్నిటిని మరికొన్ని నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పైన అంతా కూడా ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో చూడండి, క్రిస్పీగా కూడా తయారైపోయాయి. మరొక వైపును కూడా ఈ విధంగానే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత పెట్టకుండా మరికొన్ని నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. బాగా క్రిస్పీగా తయారయ్యాయండి అడుగున కూడాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కాకపోతే కొద్దిగా ఎక్కువగా టైం పడుతుంది. ఇప్పుడు మిగతా బ్యాటర్ని కూడా ఇలానే పొంగనాల్లో వేసేసుకుందాము. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ క్రిస్పీగా ఉండే పొంగనాలు ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి హెల్దీ కూడాను. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారండి. వీటిని మనం డైరెక్ట్గా ఇలానే తినొచ్చండి, లేదా మీకు ఇష్టమైన చట్నీతో ఏ దాంతో అయినా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటాయి వేడివేడిగా.
చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.